హలో గైస్, ఇప్పుడు వచ్చేసి సిఎస్ చేస్తున్నా. స్టార్ట్ అవుతుంది చూడండి. నేనైతే టాప్అప్ గీపప్ ఏం చేయ బ్రో. సో గేమ్ వచ్చేసి స్టార్ట్ అయింది. ఫస్ట్ మనం యూఎస్పీతో స్టార్ట్ చేసాం. చూద్దాం. ఆపోజిట్ టీంలో హ్యాకర్ వచ్చింది గైస్. ఇక్కడ వచ్చేసి మనం వెళ్తున్నాం. రష్కి వెళ్దాం అనుకున్నాం, కాకపోతే కుక్కర్ కొట్టినట్టు ఉంటుంది గైస్. ఓకే, ఇంట్లోకి పోతే ఒక అక్క వచ్చిందనమాట. అక్క నన్ను వేసింది. స్కిల్ యూజ్ ఇద్దాం అనుకుంటే అక్క కొట్టిందా, మా వాడు వచ్చిండు. ఆడు పడతామని చూసిండు, ఇంకోవాడు వచ్చిండు. ఆడు కూడా పడ్డాడు. నేను తర్వాత చూసి స్కిల్ వేసుకొని ఉడుకుతా అంటే వెనకలకి వెళ్ళి అక్క వచ్చింది, కొట్టింది. మొత్తం పన్నా ఎలిమినేషన్ రీప్లే చూద్దాం. మా వాడు వేసి కొడుతాడు అనుకుంటా, చూద్దాం. నా అందుకైనా కుట్రా. కొట్టు బ్రో. ఎస్, కొట్టేసిండు. బాగా కొట్టిండు. ఇప్పుడు వచ్చేసాం మళ్ళీ. సెకండ్ రౌండ్కి వచ్చేసాం. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఆడదాం. మళ్ళీ కుక్కను కొడితే ఇంకా ఏం చేయలేం గైస్. రౌండ్ మనకు వచ్చేటట్టు ఫస్ట్ మనం గెలుస్తాం అనుకుంటాం, కాకపోతే బిస్కెట్ అయిపోయింది. చూడండి, ఎనిమిలకు హెడ్ పడతా అనుకుంటే నాకు కొంచెం డ్యామేజ్ ఇచ్చిళ్ళు. మెడికిట్ వేసుకుందాం అనుకున్నా, కాకపోతే వేసుకోలేదు. ఎందుకురా అంటే తీట వచ్చింది. అక్క వచ్చింది, కథం పడ్డది. ఓకే, ఎక్కడి నుంచో దింపుతా అండి వాడు. దింపిండు, జస్ట్ ఇలా పడేటోన్ని గైస్. తొందర ఇటు ఉరుకుదాం. అమ్మయ్య సాయిరాం. మ్యాచ్ అయితే వచ్చేసి రౌండ్ అయితే వచ్చేసింది. మళ్ళా దీపక్ గాడాట. సో గైస్, ఈ రౌండ్ ఏమైద్దో చూద్దాం. ఫ్రీ వుడ్ పీకర్ వచ్చిందనమాట అక్కడ నుంచి. ఇక్కడ ఇంకా స్టార్ట్ అవుతుంది. నేను కూర్చొని ఏం చెప్తున్నా అని చెప్తున్నారా, బజ్జీలు ఎత్తున్నా గైస్ వేడివేడిగా. ఓకే, ఇప్పుడు చూద్దాం ఏమైద్దో. ఓకే, ఇటు సైడ్ వెళ్ళిపోయా. ఇప్పుడు ఇట్లా వెళ్ళిపోతున్నా. ఇక్కడ పడతానో లేదో చూద్దాం. వంకాయ బజ్జీలు వేసుకుంటా కూర్చున్నాం గైస్. ఇంకోడు పడ్డాడు, ఇద్దరు పడ్డరు, ముగ్గురు పడ్డరు. 1v4 కొడతానా అనుకున్నా. కొడతా అని కాన్ఫిడెన్స్ వచ్చింది, కాకపోతే ఏమైందో చూడండి. పార్లేజీ బిస్కెట్ అయిపోయింది. అక్క రాయిస్టార్ అట. కుక్క నోటినట్టు కొడుతుంది గైస్, ఏం చేయమంటారు. ఫస్ట్ మ్యాచ్ కదా. యూఎంపీ పట్టిన సెట్టింగ్స్ చేంజ్ చేద్దాం అనుకున్నా, కాకపోతే చేసిన కూడా. కాకపోతే అక్కడ నాకు సెట్టింగ్స్ తోటి ఆర్డర్ రాలే. అద్దా సర్ప్రైజ్. ఇక్కడ పెట్టుకున్న గ్రానైట్లు ఇప్పుడు యూఎంపీ పట్టుకున్నా కదా, ఏమొద్దో చూద్దాం. స్కోప్ పెట్టిన ఆడు 8 ఉన్నాడు. మాడి మళ్ళా పెద్దగా పెట్టుకున్నా కొంచెం.
ఓకే, ఒకడు పడ్డాడు మనోడు. రౌండర్ ఎక్కడ చూడండి గైస్, ఒక హ్యాకర్ లెక్క ఉన్నాడు వీడు. హ్యాకర్లా ఉన్నాడు చూడండి. ఇప్పుడు ఎలిమినేషన్ రీప్లే చూడండి గైస్. ఇప్పుడు ఏమైందో, గోడ కవర్ తీసుకున్నా కూడా కొట్టిండు చూసారా గైస్. కవర్ తీసుకున్నా కథం ఆర్చర్ కొడతా అంటే నాకు వచ్చి పడ్డది. ఇది ఎక్కడ మాసు, మా వాడు చచ్చింది. మళ్ళీ రాయిస్తారు అక్క ఒక కుక్కను కొట్టినట్టు కొడుతుంది గైస్. ఏం చేయమంటారు. ఆపోజిట్ టీం వాళ్ళు ప్లాటినియం 5 అన్నమాట. గ్రోజా పట్టినాం. ఇప్పుడు చూడండి ఏమొద్దు. మళ్ళా సెట్టింగ్స్ చేస్తున్నా. స్కోప్ బాగా పెద్దగా పెట్టినట్టున్నా. దిష్టి బొమ్మ లెక్క ఉంది. ఓకే గైస్, ఇప్పుడు వచ్చేసి వెళ్తున్నాం. మళ్ళీ పడతామా సత్తమా ఏదో ఒకటి అవుతామా అని చూద్దాం. చూడండి ఇప్పుడు ఇంత ఒక్క కిల్లు కొట్టకపోతే వేస్ట్ అని చెప్పి ఒకరిని కొట్టా. మావాడు వచ్చేసి ఫుల్ కిల్ చేశాడు. సో గైస్, ఏతులకు లోపలికి పోయినా అనిపించింది గైస్. ఒకసారి చూడండి ఇప్పుడు ఏమైద్దో. మా వాడి దగ్గర 8 ఉన్నాడని పోయినా, కాకపోతే హ్యాకర్లు ఉన్నారు. అందరికందరు హ్యాకర్లే. పిల్లర్ కాడ దాచుకుంటే కొట్టిల్లు. ఏం చేయాలి. హ్యాకర్ 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 తెలుసు. సో గైస్, మా వాడు కొట్టడా అనుకుంటే ఆడు కూడా వచ్చిండు. మళ్ళీ రాయిస్తారు అక్క అన్నమాట. సిగ్గు లేకుండా కొట్టించుకుంటాను. చూడండి, ప్లాటినియం 5 మేము డైమండ్. ఇజ్జత్ లేదు చేసి చెప్పాలంటే. మా ఫ్రెండ్ ఒకడు జోర ప్రేమ అని ఉంటాడు గైస్. ఒకడు బాటి ఆడు ఉంటారు రిషిత్ అని. కాకపోతే నిన్నే బాటి అన్నమాట. ఆడే నన్ను నచ్చి కొడతాడు. ఆడు బాటుగాడు నేను బాటుగాడు నాకే అర్థం కాదు. ఓకే, ఏతులకి వెళ్ళిపోతున్నా. ఎగ్జామ్ ఒకసారి మా ఫ్రెండ్ ఉన్నాయి. ఇప్పుడైతే ఇక్కడ దాక్కున్నా. అక్కడ మీద 2 ఉన్నారు. స్కోప్లో దగ్గరకు పోయింది చేతులు. స్కోప్ పెడదాం, కొంచెం వెనకాలకు తిరుగుదాం. చూడండి గైస్, ఇప్పుడు వచ్చేసి మావాడు మళ్ళా ఏసీ వేసుకొని అన్నారు అన్నమాట. 3 అన్నారు. వేసి ఓడుతాలి. ఇప్పుడు రివైవ్ ఇద్దామా అంటే వాళ్ళు పోయి ఎక్కడనో సచ్చిండు. రాయిస్టార్ అక్క వచ్చి నన్ను కొడుతుంది. ఓ చూడండి, గ్లోవల్ వల్లే పడ్డది. రాయిస్టార్ అక్క వచ్చి మళ్ళీ కొట్టింది. చూడండి ఇప్పుడు సిగ్గు లేకుండా కొట్టేసుకున్నాంటారా. ఓకే ఫ్రెండ్స్, బాయ్.